ప్యాగో ఆటో ప్యాసింజర్ గేర్ వైర్ తెగిపోయింది. ఇది చూడండి, తెగిపోతే ఇట్లుంటుంది, ఫ్రీగా ఆడుతుంది, కిందికి మీద ఫ్రీగా ఆడుతుంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి గేర్ వైర్ తెగిపోయిందని. అది తెగిపోయింది, కస్టమర్ మన దగ్గరకు వచ్చింది గేర్ వైర్ వేయాలని. చూడండి, వైర్లు తెగిపోయినాయి వెనకాల, విప్పేసుకుంటున్నాం మనం. కొంచెం కనబడట్లేనట్టు సరిగ్గా ఫిట్ చేసేటప్పుడు క్లారిటీ కనబడుతుంది. చూడండి, సబ్స్క్రైబ్ చేయట్లేరు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎక్కడైనా దారిలో గేర్ వైర్ తెగిపోయినప్పుడు, తువ్వలో తెగిపోయినప్పుడు అప్పుడు వేసుకోనికి యూజ్ అయిపోతుంది, యూస్ఫుల్ ఉంటుంది. కొంచెం 2 గాలలో కింద ఒక గాల పైన ఒక గాల, 2 గాలలో కింద గాలలో ఒకటి కూర్చోబెట్టాలి, పైన గాలలో ఒకటి కూర్చోబెట్టాలి వైర్. చూస్తారా, చెప్తున్నా ఇప్పుడైతే. చూడండి, ఓపెన్ చేసుకోవాలి గేర్ వైర్లు. కొంచెం హార్డ్ నేను లాక్ బటన్లు, దానికోసం అని చెప్పి టైట్గా ఇంతసేపు టైం పడుతుంది. అవి మీకు మొత్తం అర్థం కావాలని చెప్పి మొత్తం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం పెట్టిన, టోటల్ ఆఫ్ వీడియో పెట్టిన. చూడండి, కేబుల్ అయితే మనం ఉదయలే తీసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ కోల్ ఉంది కదా, రివర్స్ గేర్ కేబుల్ ఎక్కడికి వెళ్ళి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళి, పాత కేబుల్ జామ్ ఉన్నాయి, అవి నార్మల్ గుంజేసిన. ఇట్లా గుంజితో వచ్చేసిన జామ్ ఉండే బాగా. చూడండి, ఒక కేబుల్ వేసిన, ఇంకొక కేబుల్ కూడా దాంట్లోనే కూర్చోబెట్టేస్తున్నా. వైర్లు అయితేనేమో కేబుల్ అట్లనే పెట్టేసి వైర్ గుంజేసి వైర్లో కేబుల్ దూర్ చేస్తే సరిపోతుంది. మనం డైరెక్ట్ కేబుల్ చేంజ్ చేసినాం కాబట్టి కేబుల్ ఫ్రీ ఉంటుంది, ఈజీ ఉంటుంది. కేబుల్ వేసుకుంటే తీసేసి మళ్ళీ సేమ్ అట్లనే వేసుకుంటే అయిపోతుంది. వైర్ ఉంటే ఏంటంటే జామ్ అవుతుంది, ఎక్కిస్తుంటే ఎక్కదు వైరు సరిగ్గా, అట్లా అవుతుంటుంది. చూడండి, ఇక్కడ దాకా తీసుకున్నాం కాబట్టి ఇళ్ళకి వెళ్ళి ఆల్రెడీ ఏదైనా ఒక కేబుల్ ఉంటుంది, ఎక్స్లేటర్ కేబుల్ ఉంటుంది సపోజ్, అది ఎట్లుందో అట్లా చూసుకొని సేమ్ ఎక్కియండి. మనం తీసేటప్పుడు చూపించాలి కాబట్టి మీకు, దానికోసం అని చెప్పి చెప్తున్నా. ముంగటికి ఒకటి ఉంటుంది, వెనకకి ఒకటి ఉంటుంది. ఫస్ట్ గేర్కి ఒక కేబుల్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్కి ఒక కేబుల్, మూడు గేర్లకు ఒక కేబుల్ ఉంటుంది. ఫస్ట్ గేర్కి మాత్రం సపరేట్ ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం ఉల్టా టైప్ ఉంటుంది అనమాట. మన గేర్లువి బజాజ్ బండి లెక్క అట్లా ఉండవు, కొంచెం డిఫరెంట్ ఉంటాయి. చూస్తారు కదా ఎట్లా ఎక్కిస్తున్నా. 8 నెంబర్ స్టెడ్ అవి వస్తాయి, 8 నెంబర్ థ్రెడ్ అడ్జస్టర్లు వస్తాయి, అడ్జస్టర్లు ఎక్కించుకోవాలి. లేదు పాత మంచిగానే ఉన్నాయంటే పాత దానికైనా పెట్టచ్చు, ఇబ్బంది ఏముండదు. ఇంకా మనం కొత్తవి పెడితే బాగుంటుంది అన్నట్టు కొత్తవి పెడుతున్నాం. లేదంటే ఇట్లా పాత అయినా అట్నే పెట్టి పాత దానికి కేబుల్ కూర్చోబెట్టచ్చు. చూడండి, ఇక్కడ గాల టైప్ ఉంది, గాలలో కరెక్ట్ కూర్చోబెట్టాలి, ఫ్రీగా ఆడాలి. ఇప్పుడు ఇట్లా ఫ్రీగా గేర్ వైర్ అట్లనే పోవాలి. కొన్నిటికి ఏమైతే అది ప్రాబ్లం ఉండేసి ఊకే ముంగట తెగిపోతుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే ఆ వైర్ కూర్చోబెట్టాం కదా మనం, ఇప్పుడు అది అడ్జస్టర్ చేంజ్ చేసుకోవాలి. ఇంత 30 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది అంతే. దొరకవు, కాకపోతే అవి ఎవరు పెట్టుకోరు, పోవు అవి ఎక్కువ అని చెప్పి పెట్టుకోరు. పైసలు జామ అయితే ఎందుకులే అట్లా ఆలోచిస్తారు. ఆటోమొబైల్ వాళ్ళకి ఏముంది, వాళ్ళకి సేల్ కావాలన్నట్టు చూస్తారు, సేల్ ఐటెం పెట్టుకుంటారు. మనకేంటంటే ఎక్కువ పోతాయి, పోతే మళ్ళీ దొరికాయి అన్నట్టు మనం అన్నీ పెట్టుకుంటాం, అన్నీ ఉంటాయి మన దగ్గర. చూడండి, వైర్ కరెక్ట్ బరాబర్ కూర్చోబెడుతున్న దాంట్లో అట్లనే కూర్చోబెట్టుకోవాలి. దీనికి కూడా సేమ్ వైర్ కూర్చోబెట్టుకోవాలి. చూడండి, వైర్ తీసి బయటికి తీసి కూర్చోబెట్టేస్తున్నా. కొంచెం వెళ్తలేదని కొంచెం కిందికి గుంజి మళ్ళీ పైన కంటే వచ్చేసింది. చూడండి, పైనకి కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కాదు, మళ్ళీ పెట్టుకోవచ్చు. చూసిరా, బరాబర్ సిట్టింగ్. కిందికి వెళ్ళి గుంజేసుకుంటే సరిపోతుంది. పైనకి వెళ్ళి కిందికి వస్తాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, దానికోసం కిందికి వెళ్ళి గుంజుకుంటే బెటర్. చూసిరా ఎట్లా కూర్చుందో, సేమ్ బరాబర్ కూర్చుంది. చూడండి, అట్లనే సేమ్ కూర్చోబెట్టుకోండి. కొంచెం కనబడట్లేనట్టుంది, ఒక చేత్తోని ఫోన్ ఒక చేత్తోని వైర్ వేయడం అయితే కొంచెం, దానికోసం మీకు కొంచెం అటు ఇటు కనబడుతుంది వీడియో. చూసిరా, కొంచెం కిందికి ఇట్లా ఉండద్దు అనమాట, దానికోసం గుంజి మరీ చూపిస్తున్నా మీకు. కరెక్ట్ దాంట్లో సిట్టింగ్ అట్లనే సిట్టింగ్ కావాలి. కొంచెం కిందికి ఉంటే ఏమైందంటే రన్నింగ్లో పైనకి వెళ్ళిపోతుంది,
వైర్ లూజ్ అయిపోతుంది, మళ్ళీ గేర్లు చక్కగా పడవు. చూడండి 2 హోల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అక్కడ సైడ్ హోల్ది ఫస్ట్ గేర్ కేబుల్ చెక్ చేసుకోవాలి మనం వేసేటప్పుడే. ఒక కేబుల్ వేసిన తర్వాత ఇంకో కేబుల్ వేసుకోవాలి. మీకు అట్లా డౌట్ ఉందనుకోండి, ఒకటి వేసిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దానికి పెట్టిన తర్వాత వైర్లు బెండ్ అయిపోతాయి కాల్పిల్గా. చూసిరా, దాంట్లో ఒక కేబుల్, ఇంకోటి ఇది సెకండ్. సరిగ్గా కనబడతలే వీడియో, కిందికి పెట్టేసిన నేను, అది కేబుల్ పెట్టాను పోయి. చూసిరా, ఇంకోటి కూడా పెట్టేస్తున్నా. 2 హోల్లు ఉంటాయి, 2 హోల్లలో చూసుకొని పెట్టాలి కంపల్సరీ. ఒకటి ఫస్ట్కి వస్తుంది, ఒకటి సెకండ్కి వస్తుంది. చూడండి ఇప్పుడు చూపిస్తా. పెట్టేసినాం కదా 2. అక్కడ సైడ్ ఉన్నదేమో సెకండ్ గేర్ది, ఇక్కడ సైడ్ ఉన్నది ఫస్ట్ గేర్ది. చూస్తారా, నేను ఏలు పెట్టింది ఫస్ట్, అక్కడ చూపించేది సెకండ్. ఇది ఫస్ట్ గేర్, ఇది ఫస్ట్ కేబుల్, ఫస్ట్ మనకు కనిపించేవాళ్ళు. అక్కడ సైడ్ కనిపించేది సెకండ్. నేను ఏలు పెట్టి ఏదైతే పట్టుకున్నానో అది ఫస్ట్ది, అది ఫస్ట్ గేర్ కేబుల్. సెకండ్ది కరెక్ట్ పెట్టుకోవాలి 2. ఇక్కడ కూడా కరెక్ట్ కూర్చోబెట్టుకోవాలి. చూడండి, వైర్లు బరాబర్ తీసుకొని కూర్చోబెట్టుకోవాలి. ఒక్కొక్కసారి సెల్ఫ్ మోటార్ దాకిందంటే వైర్ కాలిపోతుంది, కేబుల్ మొత్తం కాలిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. మీకు అట్లా డౌట్ ఉందంటే బ్యాటరీ వైర్ తీసేసుకోవాలి, ఒకటి బెటర్ ఉంటుంది. లేకపోతే అంటే మళ్ళీ కాలిపోయినాక మళ్ళీ ఏం చేయలేం, మళ్ళీ ఎంత దూరం పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది. చూస్తారు కదా ఎట్లా కూర్చోబెడుతున్నాను. సేమ్ మీరు కూడా సేమ్ కూర్చోబెట్టండి. ఒకటి కూర్చోబెట్టేసుకున్నాం. సెకండ్ వన్ ఇది ఫస్ట్ గేర్ కూర్చునేది ఆల్రెడీ కూర్చోబెట్టినాం. ఫస్ట్ గేర్ వైర్, సెకండ్ గేర్ వైర్. చూడండి, నేను నా చెయ్యి అడ్డు ఉండడం వల్ల అడ్జస్టర్ కనిపిస్తలేదు. దాంట్లోకి వెళ్ళి తీసుకుని ఏం పెద్ద మ్యాటర్ ఏం కాదు, కానీ దీంట్లో షిఫ్టర్ బాక్స్ దగ్గర కూర్చోబెట్టేటప్పుడు కొంచెం చూసుకోండి కరెక్ట్. కింద గాలలో ఒకటి, పైన గాలలో ఒకటి, ఏది దేంట్లో వచ్చినా ఏం కాదు. దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి వస్తే సరిపోతుంది. ఇది దీంట్లోనే రావాలి, దాంట్లోనే రావాలి అట్లా ఏం లేదు. దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి వస్తే సరిపోతుంది. చూస్తున్నా ఇట్లా గుంజుతున్నాను. కరెక్ట్ సిట్టింగ్ వేసుకోవాలి. అవి కూడా ఒక్కోసారి పాతది ఏమైనా ఉంటే దాంట్లోకి వెళ్ళదు, దానికోసం అని చెప్పి వదిలేసుకుంటాం కదా. ఇది చూడండి, 2 గాలాలు కనిపిస్తున్నాయి, కింద ఒకటి పైన ఒకటి కనిపిస్తుంది కదా. కింది దాంట్లో ఒక వైర్ పెట్టాలి, పైన దాంట్లో ఒక వైర్. ఇట్లకి వెళ్ళి వచ్చేది కింద పెట్టారు అనుకో సపోజ్, అట్లకి వెళ్ళి వచ్చే వైర్ సెకండ్ దాంట్లో పెట్టాలి, పైన దాంట్లో పెట్టాలి. అట్లా కింద ఒకటి పైన ఒకటి. చూడండి ఎట్లా పెడుతున్నామో, సేమ్ అట్లనే సిట్టింగ్ వేసుకోండి. ఫోన్ పైన పెట్టినా కాబట్టి సరిగ్గా కనబడట్లేదు అది. చూస్తారుగా, స్కూటర్ పెట్టి షిఫ్టర్ బాక్స్ దగ్గర రూలర్ కిట్ వస్తుంది. రూలర్ కిట్ ఒత్తుకొని ఇట్లా కూర్చోబెట్టాల్సి వస్తుంది. చూసిరా, సేమ్ టు సేమ్ అట్లనే కూర్చోబెట్టండి. వైర్లు పెట్టేస్తే సరిపోతుంది. కూర్చోబెట్టేసి లాక్ బటన్ ఫిట్ చేస్తున్నా చూడండి. చూస్తారు కదా, సేమ్ అట్లా కూర్చోబెట్టుకొని లాక్ బటన్ దానికి పెట్టేసి గుంజి టైట్ చేయాలి కంపల్సరీ. కటింగ్ ప్లేయర్ ఉంటే సరిపోతుంది, కటింగ్ ప్లేయర్ స్క్రూడ్రైవర్ ఉంటే సరిపోతుంది. 8 నెంబర్ సెట్ పానా కూడా ఉంటే ఏంటంటే అడ్జస్టర్లు ఒక్కొక్కసారి జామ్ అయిపోతాయి. లాక్ బటన్లు ఇప్పుడు పెడుతున్నాం కదా, ఈ బటన్ జామ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. 8 నెంబర్ సెట్ పాన్ ఉంటేనే వెళ్తాయి ఇప్పేటప్పుడు. దానికోసం 2 కటింగ్ ప్లేయర్లు ఉన్నా పర్లేదు, ఈజీ అయిపోతుంది పని. చూడండి, ఏంటంటే పైన పెట్టిన వీడియో తీయడానికి ఎవరు లేకుండా, దానికోసం అని చెప్పి మీకు కనబడతలేదు సరిగ్గా. కాకపోతే సిట్టింగ్ అయితే సేమ్, కింద గాలలో ఒకటి పైన గాలలో ఒకటి, దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి పెడితే సరిపోతుంది. పెట్టి కటింగ్ ప్లేయర్ పెట్టి గుంజి ఏలు పెట్టి ఇట్లా వచ్చేసి టైట్ చేస్తే సరిపోతుంది. కటింగ్ ప్లేయర్ పెట్టి ఫుల్ టైట్ చేసేసినామంటే కథం, మళ్ళీ టైట్ చేసే అవసరం ఏముండదు, బరాబర్ సిట్టింగ్ అయిపోతుంది దాంట్లో. చూడండి ఎట్లా సిట్టింగ్ అవుతుందో, అంతే టైట్ చేసుకోవడం, అంతే అయిపోయింది. ఏముండదు అంతగానం కష్టం ఏముండదు దీంట్లో గేర్ వైర్లు వేయడంలో.
కొంచెం చూసుకొని ఇస్తే సరిపోతుంది. సెల్ఫ్ మోటార్తో ఒక్కదాంతోనే పర్షన్ ఉంటుంది. ఏంటంటే దానికి తాకినాయి అనుకోండి కాలిపోతాయి వైర్లు. మళ్ళీ మనం చెయ్యి పెట్టినా కానీ చెయ్యి సుర్రని కాలుతుంది. దానికోసం చూసుకొని చేయాలి కంపల్సరీ. ఇటు సైడ్ దానికి కూడా కూర్చోబెట్టేసి లాక్ బటన్ వైర్ వెంటి గుంచుతున్నాను చూడండి, కటింగ్ ప్లేట్తో గుంచి టైట్ చేస్తే సరిపోతుంది. చూస్తారు కదా ఎట్లా టైట్ చేస్తున్నా. అంతే, బటన్ టైట్ చేసేసినామంటే కథం దగ్గరికి చేతితో పెట్టేసి తర్వాత దీంట్లో టైట్ చేస్తే సరిపోతుంది. చూసారా, ఫుల్ టైట్ చేసుకోవాలి ఇట్లా. చూసారా, ఫుల్ టైట్ చేయాలి, కంపల్సరీ ఫుల్ టైట్ చేయాలి. కొంచెం కూడా లూజ్ ఉండద్దు. వైర్ ఇట్లా ఒత్తి చూసుకోండి. కావాలంటే న్యూట్రల్ పట్టుకోవాలి. మళ్ళీ ముంగట న్యూట్రల్ పట్టుకుని టైట్ చేయాలి. న్యూట్రల్ పట్టుకోకపోతే ఏంటంటే వైర్లు కింద మీద ఇటు గుంజినప్పుడు ఇటు అవుతుంది, అటు గుంజినప్పుడు అటు అవుతుంది. ఇప్పుడు న్యూట్రల్ ఉంటుంది బండి. మళ్ళీ టైట్ చేయాల్సి వస్తుంది. దానికోసం కరెక్ట్ చేయాలి. అయిపోయింది. గేర్ వైర్ వెనక ఫిట్టింగ్ చేయడం చూడండి. ఇట్లా చుట్టేసుకుంటే వైర్లు దేనికి తాకకుండా ఉంటాయి. అర్థింగ్ కాకుండా ఉంటుంది వైర్లు. అర్థింగ్ అయినా అంటే కాలిపోతుంది, ఏం లాభం ఉండదు. ఇప్పుడు వేసిన వైరు ఇప్పుడే కాలిపోతుంది. ఏం చేస్తాం ఇక అప్పుడు, ఏం చేయలేము. దానికోసం జాగ్రత్తగా చూసి చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా కాలిపోతాయి. చూడండి, కరెక్ట్ సిట్టింగ్ అయిపోయినాయి. చూస్తారు కదా, కింది గాలిలో ఒకటి వచ్చింది, పైన గాలిలో ఒకటి వచ్చింది. ఇది ఒక్కటే మెయిన్, కింది గాల పైన గాల రెండు ఒక దాంట్లో ఇట్లా గేర్లు పడాయి అనమాట. చాలామంది అట్నే చేస్తారు తెలియకుండా. రెండు ఒకటే దాంట్లో వేయాలని అనుకో, రెండు ఒకటే దాంట్లో వేసే వరకు గేర్లు పడవు. అయిపోయింది, వేయడం ఫినిష్. చూడండి, ఇప్పుడు గేర్లు వేస్తాను. ఫస్ట్ గేర్, న్యూట్రల్, సెకండ్, థర్డ్. చూడండి గేర్లు పడుతున్నాయి. ఫోర్త్ ఎందుకు పడతలే అంటే మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి పడతలేదు.